హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో బ్రెడ్ రోల్స్ చూపించబోతున్నాను. ఇది పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో ఆకలేసినప్పుడు పిల్లలకు అప్పటికప్పుడు ఇది చేసి పెట్టేయొచ్చండి. స్నాక్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. నేను దీనికోసం 6 ఆలుగడ్డలు తీసుకున్నాను. ఇవి కుక్కర్లో వేసుకొని నేను 2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్నాను. ఇక్కడ వేసేసుకొని క్యాప్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. అది ఉడికేలోపు నేను ఇక్కడ బ్రెడ్ పౌడర్ కోసం ఇప్పుడు బ్రెడ్ 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. సైడ్ వన్నీ ఇలా కట్ చేసుకొని సైడ్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇవి పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటిని వేసేసుకొని క్యాప్ పెట్టేసి పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత బ్రెడ్ పౌడర్ అనేది ఇలా వస్తుంది. దీన్ని ఒక ప్లేట్లోకి పోసేసుకోండి. ఇలా ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఆలుగడ్డలన్నీ ఉడికిపోయాయండి. ఆ వాటర్ అంతా వంపేసి ఇక్కడ ఒక స్పూన్తో ఇలా పెట్టేసి వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా పొట్టునంతా తీసేసుకోవాలి. ఇలా పొట్టునంతా తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. దీన్ని ఒక స్పూన్తో ఇలా స్మాష్ చేసుకుంటూ మొత్తం ఇలా అన్నిటినీ స్మాష్ చేసుకోవాలండి. ఇలా అంతా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి. దీంట్లోనే 1/2 స్పూన్ వరకు కారపొడి, 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. వేసేసుకొని గరం మసాలా 1/2 స్పూన్ వరకు వేసేయాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఇలా అంతా మిక్స్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలండి. రోల్ చేసుకోవడానికి నేను ఇక్కడ బ్రెడ్ తీసుకొని సైడ్లో ఉన్నంత బ్రౌన్ కలర్దంతా కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కొంచెం బౌల్లో వాటర్ తీసుకొని మరీ ఎక్కువగా ముంచకుండా డిప్ చేయకుండా కొంచెంగా డిప్ చేసుకొని ఇలా వాటర్ అంతా ప్రెస్ చేసుకుంటూ వాటర్ అంతా ప్రెస్ చేసుకోవాలి. వాటర్ అంతా పోతుంది. ఇలా ప్రెస్ చేసుకున్న బ్రెడ్లో మనం కలిపి పెట్టుకున్న ఆలుని 1 స్పూన్ ఇలా వేసుకొని బ్రెడ్ మిడిల్లో అంతా క్లోజ్ చేసుకోవాలి. ఇలా రోల్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ ఇంకో బ్రెడ్ చూపించబోతున్నాను. మరో బ్రెడ్ స్లైస్ తీసుకొని నేను ఇలా ప్రెస్ చేసుకొని వాటర్ అంతా ప్రెస్ చేసుకోవాలి. మిడిల్లో ఇది ఆలుదంతా పెట్టుకొని ఇలా రోల్ లాగా చేసుకోవాలి. మొత్తం క్లోజ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న బ్రెడ్ పౌడర్లో ఇది డిప్ చేసుకుంటూ ఇలా డిప్ చేసినవన్నీ ఒక ప్లేట్లోకి ఇలా బ్రెడ్ పౌడర్తో డిప్ చేసి అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి. 1 ప్లేట్లో ఇలా అన్నిటినీ చేసేసుకొని 1 ప్లేట్లోకి తీసుకున్నానండి.
తీసేసుకొని డీప్ ఫ్రై చేసేయడానికి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్రెడ్ రోల్స్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని 10 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వన్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ రోల్స్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాగే మిగతావన్నిటిని ఫ్రై చేసి పెట్టుకోవాలి. దీన్ని టమాటా కెచప్తో సర్వ్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు ఆకలేసినప్పుడు ఈవినింగ్ స్నాక్ టైంలో అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు ఇవి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.